దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. మరి ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. కీర్తన గ్రంథం 128 అధ్యాయం 2వ వచనంలో ఈ మాట నిశ్చయంగా దేవుడు వాగ్దానం చేస్తాడు. నిశ్చయంగా నీ కష్టార్జితం వ్యర్థంగా పోదంట. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుందంట. ఎందుకు కలుగుతుందంటే అది మొదటి వచనం, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలయందు నడిచేవారు ధన్యులు. ఎవరైతే దేవుని భయభక్తి కలిగి ఉంటారో, ఆయన త్రోవలు నడుస్తారో వాళ్ళ ధన్యులు. వాళ్ళ కష్టార్జితం దీవించబడుతుంది, వాళ్ళకి మేలు కలుగుతుంది అన్నాడు ప్రభు. కాబట్టి ఇది ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉందాం, ఆయన భయభక్తి కలిగి ఉందాం, ఆయన చిత్తం నెరవేర్దాం. ఆయన ఇష్టం నెరవేర్చి ఆయన చిత్తాంశం నడిచినప్పుడు మన కష్టార్జితం అంతా దీవించబడుతుంది, మన కష్టార్జితం ఆశ్రయించబడుతుంది. మన కుటుంబం నీ భార్య ఫలించి ద్రాక్షల నుండి భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉందిరా అంటున్నాడు. కాబట్టి ఇది ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో కుటుంబంలో సంతోషం ఉంటుంది, బిడ్డలో సంతోషం వస్తుంది, నీకు ఎప్పుడు కరువు ఉండదు, పేదరికం ఉండదు అంటున్నాడు దేవాదేవుడు. కాబట్టి ఆయన భయభక్తి కలిగి ఉందాం. యెహోవా యందు భయభక్తి కలిగి వారు ఇలాగ ఆశ్రయించబడదని రాస్తుందన్నమాట. ఈ 108 కీర్తనలో కీర్తనకారుడు యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా, లోకెటి భార్య ఆశ్రయించబడుతుంది, నీ భోజనం పలిచిన పిల్లలు ఒలివ మొక్కలు ఉంటారు, నీ చేతుల కష్టాన్ని దీవించబడుతుంది, నీవు ధన్యుడు. కాబట్టి ఇది ఆయన భయభక్తి కలిగి ఉందాం. మన కుటుంబంలో సంతోషము, సమాధానం, శాంతి, నెమ్మది దయచేయను గాక. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో కొంచెం ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తావు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానులతోటి పని వారి దీవించి మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయించండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృపది, ఇచ్చిన జీతం వ్యర్థం కాకపోకుండా మా కష్టార్జితం తినే కృప దాచే. ఏ కుటుంబంలో సమస్యలు విడిపించండి. ఎవరైతే బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచిన, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి, యవన కుమారు తల్లిదండ్రుల మాట లోబడి కృప దాచి, చేతబడి చెల్లింగ్ మంత్రశక్తుల బాధ విడుదల దాచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. అందరికి వందనాలు అమ్మ, వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.